తాజా అంశం చూస్తున్నాం. నిజామాబాద్ మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఈనామ్ సర్వర్ సమస్యలతో పసుపు కొనుగోలుకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి జైపాల్ నాటి తెలుసుకుందాం. జైపాల్, ఈ మార్కెట్లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. అసలు సమస్య కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జైపాల్, చెప్పండి. మార్కెట్లో పసుపు విక్రయాలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. 3 రోజులుగా రైతులు కూడా ధర్నా చేస్తున్నట్లు ఉంది. అసలు ఏంటి పరిస్థితి అక్కడ? తాజా వివరాలు ఏంటి? నిజామాబాద్ మార్కెట్ లో పసుపు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. గత 3 రోజులుగా కొనుగోలు అయితే అధికారులు నిలిపివేశారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా పసుపును మార్కెట్ చేస్తున్న రైతులంతా కూడా పసుపు రాసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గత 3 రోజుల క్రితం కొంత వాతావరణ సమస్యలు ఉన్నందున ఎవరు కూడా పసుపును మార్కెట్ చేయవద్దని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే అధికారులు పసుపు విక్రయాలు నిలిపివేసినట్టు చెప్పారు. అయితే 3 రోజులు వాతావరణ సమస్యలు కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి రైతులు అధికారులను అడిగారు. అయితే ఈనామ్ సర్వర్ సమస్యతో పసుపు కొనుగోలు నిలిపివేసినట్టు మళ్ళీ అధికారులు రైతులకు చెప్పారు. అయితే ఫ్లాటు నెంబర్ కేటాయించే క్రమంలో అధికారులు కొంత జాప్యం చేస్తున్నారు. అయితే సర్వర్ సమస్య వల్లనే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి అధికారులు అయితే రైతులకు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు జాప్యం పైన కూడా ఆ మార్కెట్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా చేసిన క్రమంలో అధికారులను మాట్లాడేందుకు కార్యాలయం లోపలికి కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మార్కెట్ కు వచ్చినటువంటి పోలీసులు కొంత రైతులను అదుపు చేశారు. అయితే మొత్తంగా అధికారులు అయితే కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించడంతో అది స్పష్టమైతే రైతులు ధర్నా విరమించారు. మొత్తం గత 3 రోజులుగా మొత్తం మార్కెట్ కి 26,000 పసుపు బస్తాలు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అంటే ఈనామ్ సర్వర్ సమస్య ఉన్నందువల్లనే కొనుగోలు నుంచి మార్కెట్ కార్యదర్శి అయితే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొనుగోళ్లు వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు అయితే రైతులకు చెప్పారు. ధన్యవాదాలు జైపాల్.